టైంలో ఆ కాలేజ్ ఆ కోర్స్ షట్ డౌన్ చేస్తున్నారు అనుకోండి, దెన్ వాళ్ళు వేరే కాలేజ్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి. వేరే వాళ్ళకి ఇష్టం ఉన్న కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అప్లై. ఓకే, ఒకవేళ కాలేజ్ కనుక వాళ్ళు షట్ డౌన్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అదే కాలేజ్లో చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా ఇంకా కాలేజ్ షట్ డౌన్ అంటే కాలేజ్ షట్ డౌన్ కదండి, ఆ పర్టికులర్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, ట్రిపుల్ ఇలా కోర్సెస్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ కోర్సెస్లో అడ్మిషన్స్ ఫిల్ కాలేదు, ఇంటేక్ టోటల్గా ఫిల్ కాలేదు, నాట్ ఈవెన్ 50%, 10-15 అలా అయినప్పుడు ఆ మేనేజ్మెంట్ కూడా కష్టం అవుతుందండి కోర్స్ రన్ చేయడం. సో దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్, దే హ్యావ్ టు క్లోజ్ ద కోర్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఇయర్. అటువంటప్పుడు వాళ్ళు ఆ 15 మెంబర్స్తో కంటిన్యూ కాకుండా దే కెన్ గో టు దేర్ ఓన్ కాలేజ్. వాళ్ళకి నచ్చిన కాలేజ్ ఏదైనా ఉంటే ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అప్పుడు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. ఓకే, రైట్ అండి. ఫస్ట్ కాల్ తీసుకుందాం. జనగాం నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మేడం, మా బాబు బీటెక్ చేస్తాడు. అనుకున్న కాలేజీలో సీట్ రాలేదు మేడం. మాకు ఒక దగ్గర ఇక్కడ కానీ జనగాంలో కానీ ఇంకా వేరే కాడ ఎక్కడ చూసుకుందాం అనుకుంటే ఇప్పుడు మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదా? మారాలంటే ఇట్లా ఏ విధంగా దాన్ని తెలవాలని చెప్పాలని అడుగుతున్నాను మేడం. ఇప్పుడు అదే చెప్పానండి రాధిక గారు అడిగినప్పుడు కూడా. ఇప్పుడు మీకు ఏ కాలేజ్లో అయితే అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజీలో అడ్మిషన్ స్టేటస్ చూడండి వెళ్ళి. ఆ కాలేజ్లో వాళ్ళు కోర్స్ నడిపే పరిస్థితిలో ఉన్నారా, లేదంటే ఆ కోర్స్ ఇయర్కి క్లోజ్ చేస్తున్నారా అనేది ఒకసారి చెక్ చేసుకొని, వాళ్ళు ఒకవేళ కోర్స్ క్లోజ్ చేస్తున్నట్లయితే మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చండి. అప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. లేదా మీకు 75%, 80% అబోవ్ ఉన్నట్లయితే ఇంటర్ మార్క్స్, యూ కెన్ కమ్ డైరెక్ట్లీ అండ్ పే 31,000 ఏదైతే పే చేస్తున్నారో కన్వీనర్లో అదే ఫీజు పే చేసి జాయిన్ అవ్వచ్చండి. ఓకే, రైట్ అండి. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడడానికి. హైదరాబాద్ నుంచి రాకేష్ గారు. రాకేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మీ డౌట్ ఏంటో అడగండి. శ్రేయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ నీలిమ గారు ఉన్నారు మనతో. నాకు లాస్ట్ హలో 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 గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి, మాట్లాడండి. నాకు లాస్ట్ కాలేజీలో వాయిస్ సీట్ వచ్చింది. హలో, ఓకే రైట్ అండి. అయితే ఇప్పుడు మీరు రీసెంట్గా స్టార్ట్ చేశారు, జస్ట్ 1 month అవుతుంది. మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది మీ కాలేజ్ గురించి, పేరెంట్స్ నుంచి కానీ ఇతరుల నుంచి కానీ? సో టు టెల్ యూ ద క్లియర్ పిక్చర్ అండి, దిస్ ఇస్ అ న్యూ కాలేజ్. ఇయరే స్టార్ట్ చేసాం మేము. మీరు అన్నట్టు 1 month అయింది. 25th వి డిడ్ ద ఓరియంటేషన్ ప్రోగ్రామ్. 80% అడ్మిషన్స్ ఫిల్ అయినాయండి. ఓకే, సో ఎలా సాధ్యపడింది అని మీరు అడిగినట్లయితే, సో ఆల్రెడీ నేను ఒక 15 నేను చాలా పరిచయం మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ నేను చాలా పరిచయస్తురాలని. శ్రేయస్ కాలేజ్ గురించి అందరికీ చాలా బాగా తెలుసు ఏమేమి ఉన్నాయని. అదే స్టూడెంట్స్ మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో పెట్టారండి. 80% అడ్మిషన్స్ ఎలా అయినాయి మీరు అడిగితే, సో ఆ స్టూడెంట్స్ మమ్మల్ని నమ్మి మా దగ్గర జాయిన్ అయ్యారు. సో ఏ స్టాండర్డ్ అయితే మేము వాళ్ళకి చెప్పామో అదే స్టాండర్డ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా దే హ్యావ్ దెర్ ఓన్ ప్లాన్స్ ఫర్ దెర్ ఓన్ చిల్డ్రన్ అండి. ప్రతి ఒక్కళ్ళు మంచి కాలేజ్లో చదివించాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రుల కోరిక. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే దే సర్చ్ ఫర్ ద కాలేజెస్ అండి. సో వెన్ వీ ప్రామిస్ దెమ్ ద క్వాలిటీ, మేము ఎప్పుడైతే వాళ్ళకి ప్రామిస్ చేస్తామో కాన్ఫిడెన్స్తో, మేము ఈ స్టాండర్డ్ ఇస్తాం, మేము ఈ క్వాలిటీ మా దగ్గర ఉంది అని, దే కమ్ అండ్ చెక్. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి చూసుకుంటారో, వెన్ దే ఆర్ హ్యాపీ అండ్ వెన్ దే ఆర్ కన్విన్స్డ్, వచ్చిన వాళ్ళే, ఐ మీన్ ఇఫ్ ఐ టెల్ యూ, ఫస్ట్ కౌన్సిలింగ్లో మా దగ్గర 70 అడ్మిషన్స్ అయినాయండి. సో సెకండ్ కౌన్సిలింగ్లో ఇఫ్ యూ సీ ద డిఫరెన్స్, వీ మేడ్ 148 అండి. సో దిస్ ఇస్ ద రియాలిటీ వాట్ యూ కెన్ సీ టుడే. సో ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో వాళ్ళే వెళ్ళి ఆ 143 తెచ్చారండి. సో క్వాలిటీ చూసి వాళ్ళు మీ దాంట్లో డెఫినెట్గా అండి. సో దే బిలీవ్డ్ అస్, వాళ్ళు మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చారు. సో వచ్చాక వాళ్ళు కన్విన్స్ అయ్యారు, సాటిస్ఫై అయ్యారు. సో డెఫినెట్లీ ఈ కాలేజ్లో చేరితే మాకు ఒక ఫ్యూచర్ ఉంటుంది అనే ఒక నమ్మకంతో దే బాట్ దేర్ ఫ్రెండ్స్. రైట్ అండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వినీలా గారు. వినీలా గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ డౌట్ ఏంటో అడగండి. ప్రొఫెసర్ నీలిమ గారు ఉన్నారు. హలో హలో వినీలా. హలో వినీలా, మీరు టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్గా మాతో మాట్లాడండి. నాకు సైన్స్ కాలేజ్ వచ్చింది. చెప్పండి అమ్మా. హలో, నాకు సైన్స్ కాలేజ్ వచ్చింది. ఓకే, కాలేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. హలో, మీకు సైన్స్ కాలేజ్లో అడ్మిషన్ అలాట్ అయింది వినీలా, బట్ యూ వాంట్ టు చేంజ్ ద కాలేజ్. అవును. సో సైన్స్ కాలేజ్లో అడ్మిషన్ అలాట్ అయితే మీరు కాలేజ్కి వెళ్ళండి. ఇఫ్ దే ఆర్ రన్నింగ్ ద కోర్స్ మీరు కంటిన్యూ అవ్వాలండి అక్కడ. లేదా నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, వేరే కాలేజ్లో జాయిన్ అవ్వాలి, మీకు నచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే